హలో టు ఎవ్రీబడి. ఈరోజు మనము ఫిజిక్స్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మీరు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఒక పండు తెగిపడ్డది అనుకోండి, జనరల్గా ఒక కామన్ పర్సన్ ఏం చేస్తారు? ఆ పండుని ఇంటికి తీసుకెళ్లి కట్ చేసి తినేస్తారు, టేస్ట్ ఎట్లా ఉందో చెప్తారు. కానీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐజాక్ న్యూటన్, ఆయన ఏం చేశారంటే, జనరల్గా ఆయన కూడా ఒక కామన్ పర్సనే, కానీ ఆలోచన విధానం వేరు. ఆ ఒక యాపిల్ పండు చెట్టు కింద అతను కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు తెగి కింద పడితే ఆయన ఏం చేశాడు? అసలు అది ఎందుకు కింద పడ్డది, తెగి పడ్డది, అలాగ ఆకాశంలో ఎందుకు వెళ్ళిపోలేదు, కిందనే ఎందుకు పడాలి అని కొన్ని క్వశ్చన్స్ తను అడుగాడు. తన మైండ్లో ఆ క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు దాని గురించి ఆలోచించి ఆయన ఒక కంక్లూజన్కి ఏమొచ్చాడంటే, ఓకే, ఏదో ఒక ఆకర్షణ శక్తి, ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకు భూమి పైన ఉన్నది. అందుకే మనం ఏ వస్తువులను పైకి విసిరినప్పుడు అది మళ్ళీ ఎంత దూరం వెళ్ళినప్పటికీ మళ్ళీ కిందనే పడుతుంది. అంటే దానికి కంక్లూజన్ ఏంది? ఆయన చేసిన కంక్లూజన్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాల్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆయన 3 లాస్ ఎస్టాబ్లిష్ చేశాడు. అందులో న్యూటన్ ఫస్ట్ లా ఒకటి, న్యూటన్ సెకండ్ లా ఒకటి, న్యూటన్ థర్డ్ లా ఒకటి. సో మనం ఈరోజు డిస్కస్ చేసేది సర్ ఐజాక్ న్యూటన్ గురించి. అండ్ ఆయన ఎస్టాబ్లిష్ చేసిన 1687లో ఆయన 3 లాస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ 3 లాస్లో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూటన్ ఫస్ట్ లా. సో హీ ఎస్టాబ్లిష్ 3 లాస్. The first law is called as Newton first law. As per this law, what this law explaining us is, until and unless we'll apply a force, a object, a normal stationary or object cannot move from one place to another place. And one more thing, in this first law he explained that whenever a moving object, it won't change its direction unless and until we'll apply certain external force. అంటే ఏంటంటే, ఏదైనా ఒక దగ్గర నిలబడ్డ లేదంటే ఒక దగ్గర సెటిల్ అయి ఉన్న వస్తువు మనము ఫోర్స్ అప్లై చేసే వరకు అది ఆ ప్రదేశంని వదిలి వెళ్ళదు, కదలదు, ఎక్కడికి కదలదు. మనము ఏదైనా ఫోర్స్, మనమే కాదు, ఏదైనా ఫోర్స్, గాలి కానీ ఇలాంటి ఫోర్స్ ఎక్స్టర్నల్ గా దాని మీద అప్లై చేస్తే కానీ ఆ వస్తువు అక్కడ నుంచి జరగదు, అది అక్కడే ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బెంచ్ పెట్టాను, ఇప్పుడు ఒక 10 years తర్వాత ఈ రూమ్ కి తాళం వేసి వెళ్ళాను, ఒక 10 years తర్వాత వచ్చా, బెంచ్ ఎక్కడ ఉంటది? ఇక్కడే ఉంటది. అంటే న్యూటన్ ఫస్ట్ లో ఏం చెప్తుంది అంటే, ఎవరైనా వచ్చి దాన్ని జరిపితే గానీ అది జరగదు, ప్లస్ ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అక్కడ నుంచి కదిలిస్తే గానీ అది కదలదు. దట్ ఈస్ ద ఫస్ట్ లా. ద డెఫినేషన్ ఈస్, unless and until we'll apply a force, a stationary object will not move from that place. సో దాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం. ఒక బుక్, ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ పైన ఒక బుక్ని మనము పెడుతున్నాం. ఆ బుక్ని మనం పెట్టినప్పుడు, బుక్ కానీ ఏదైనా బాక్స్ కానీ, అది అలా పెట్టినప్పుడు ఎప్పటికీ అది అలాగే ఉంటుంది. ఎప్పుడైతే నేను నా ఫోర్స్ వాడి దాన్ని అయితే కదిలిస్తానో, అది ఇటు కానీ కదిలిస్తానో, ఆ వస్తువు అప్పుడే అది ఆబ్జెక్ట్ నుంచి, ఆ ప్లేస్ పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి వెళ్తుంది. మనం కూడా అంతే. మన ఇంట్లో ఉన్న బైక్ కానీ, మన ఇంట్లో ఉన్న వస్తువు కానీ, మన ఇంట్లో ఏదైనా మూల మీద ఏదైనా వస్తువు పెట్టి వదిలేస్తాం, సజ్జా మీద ఏదైనా పెట్టి వదిలేస్తాం. అది ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా ఎవరైతే దాన్ని తీయకుండా ఉన్నప్పుడు అది అక్కడే ఉంటుంది. మనం ఏం టెన్షన్ పడే అవసరం లేదు. నాన్ లివింగ్ థింగ్ అనేది అక్కడ నుంచి కదలదు. డస్ట్ పార్టికల్ కూడా, అంత తేలికైన డస్ట్ పార్టికల్ కూడా అది ఏ ప్రదేశంలో ఉందో అదే ప్రదేశంలో ఉంటుంది. సార్ మరి గాలిలో అది కదులుతుంది కదా అంటే, గాలి యొక్క ఫోర్స్ వల్ల కదులుతుంది తప్పితే, ఇప్పుడు నేను ఫ్యాన్ బంద్ చేసి ఒక దగ్గర నిలబడ్డా, నా హెయిర్స్ కూడా కదలవు. నా హెయిర్స్ కూడా కదలాలంటే కంపల్సరీ ఫ్యాన్ యొక్క ఫోర్స్, గాలి యొక్క ఫోర్స్ అది అవసరం. సో ఈ సృష్టిలో, ఈ వరల్డ్లో, ప్రపంచంలో మనము ఏదైనా వస్తువు కదలాలి, అక్కడ నుంచి జరగాలి అంటే కంపల్సరీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం అప్లై చేయాలి. సో నో object will move in this world unless and until we will apply some external force. So this is what the first law of Newton explaining us. Very simple. మనం ప్రాక్టికల్గా కూడా మీరు లైఫ్లో ఏదైనా చూస్తే మీరు చాలా విషయాలు చూసి ఉంటారు. అందులో చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. ఏదో వస్తువు మీ బీరువాలో పెట్టిన బట్టలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటంతలో అవి కదలవు. మీరు వెళ్ళి వాటిని జరిపితే కానీ అవి జరగవు. వాటంతలో మనం అనుకుంటాం, అరే ఇది ఎలా జరిగిండొచ్చు, ఏదైనా బయట నుంచి ఫోర్స్ వచ్చిందంటే ఎలాంటి ఫోర్స్ ఉండదు. ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఎలాంటి ఫోర్స్ ఉండదు. మనము ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన వంతకు అది అక్కడే ఉంటుంది, ఎప్పటికీ కదలదు. అది అక్కడే డిస్ట్రాయ్ అయిపోతుంది, చెడిపోతుంది, అది ఖరాబ్ అయిపోతుంది, కానీ అది అక్కడ నుంచి కదలదు. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడు మాత్రమే కదులుతుంది. ఇది ఫిజిక్స్ చెప్తుంది. మరి దీంట్లోనే ఏంటంటే, కొన్ని వస్తువులు ఆటోమేటిక్ కదులుతున్నాయంటే దానికి కారణం వేరు. మళ్ళీ ఫిజిక్స్లోనే దానిలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్తాము,
ఇలాంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అవి కదులుతాయి తప్పితే ఆ ఇన్ఫ్లుయెన్స్ ని పక్కకు పట్టేసినాం అనుకోండి, అలా ఏ వస్తువు కూడా అక్కడ నుంచి కదలదు. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏవైతే, నేను ఒక బుక్ పెట్టాను, బుక్ కదిలిచ్చాము, మన ఫోర్స్ పెడితే కానీ ఆ బుక్ కదలదు. మనం ఎన్ని మంత్రాలు చదివినా, మనం ఏది చేసినా, ఎలా చేసినా ఉత్త మాటలకే అది. అందుకే అంటారు కదా, మన మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు. కరెక్ట్, అది ఫిజిక్స్ రిలేటెడ్. అది మనం ఎన్ని మంత్రాలు వేసినా చింతకాయలు మాత్రం రాలవు. మనం ఏదైతే రాయితో కొడతామో దాని యొక్క ఫోర్స్ క్రియేట్ చేసి ఆ స్టోన్ యొక్క ఫోర్స్ వల్ల ఆ చింతకాయలు కింద పడతాయి తప్పితే ఎలాంటివి జరగవు. ఇంకోటి, రాలి పడతాయి. ఏ విధంగా రాలి పడతాయి? ఎయిర్ యొక్క ఫోర్స్ వల్ల రాలి పడతాయి తప్పితే, లేదంటే అవి బాగా పండిపోయి కింద పడతాయి తప్పితే మనము ఎలాంటి ఫోర్స్ అప్లై చేయనప్పుడు ఆ వస్తువు అక్కడే ఉంటుంది. ఆ కొమ్మలు అట్లనే ఉంటాయి, అన్ని చెట్లు అట్లనే ఉంటాయి. గాలి లేనప్పుడు చెట్టు కూడా కదలదు. ఏ వస్తువు కదులుతుందంటే కంపల్సరీ మనం దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూటన్ ఫస్ట్ లా. సో ఈ విధంగా మనము న్యూటన్ ఫస్ట్ లా గురించి ఈ విషయం తెలుసుకున్నాము. ఇన్ని ఉదాహరణలతో కంపేర్ చేసాము. ఓకేనా?